కాణిపాక క్షేత్రంలో తనంత తాను స్వయంగా వ్యక్తమైనటువంటి పరమాద్భుతమైన మూర్తి విఘ్నేశ్వర స్వామి. ఇక్కడ విశేషం ఏమిటంటే ఒక బావిలో స్వామివారు ఆవిర్భవించడం. ముత్తుస్వామి దీక్షితారు వారు విఘ్నేశ్వర తత్వం మీద కీర్తన చేస్తూ మూలాధార క్షేత్ర స్థితం అంటారు. మూలాధార చక్రమునందు విఘ్నేశ్వరుడు అధివసించి ఉంటాడు. మూలాధార చక్రం బాగా కిందకి ఉంటుంది అన్ని చక్రాల్లోకి. ఈ క్షేత్రం గొప్ప ఉపాసన సంబంధమైన క్షేత్రము అనడానికి గుర్తు ఏమిటంటే భూమికి సమతలంగా కాకుండా నూతిలో స్వామివారు ఆవిర్భవించడం. నిజానికి ఆవిర్భవిస్తూనే ఆయన శరీర వైకల్యం కలిగినటువంటి వారిని అనుగ్రహించి వరప్రదాతగా ఆయన ఆవిర్భవించారు. విఘ్నేశ్వరుడు అంతటి దయాశాలి, అంతటి కారుణ్యమూర్తి లోకంలో ఎక్కడ ఉంటారు? కేవలం గడ్డి పరకలతో పూజ చేసినంత మాత్రం చేత సంతోషపడిపోతాడు. అసలు ఎంతంత పెద్ద పెద్ద విఘ్నాలు కానివ్వండి, రెండు చేతులు కైమోడ్చి నమస్కరించినంత మాత్రం చేత ఒక్క గడ్డి పరక తీసుకొచ్చి అక్కడ పెట్టి నమస్కారం పెడితే చాలు, రెండు చెవులు పట్టుకొని గుంజీలు తీస్తే చాలు, ఒక్క సాష్టాంగ నమస్కారం చేస్తే చాలు, 4 మొట్టికాయలు తల మీద కొట్టుకుంటే చాలు, అపరాధ క్షమాపణ చేసేస్తాడు. అంతటి మహానుభావుడు, అంతటి కరుణామూర్తి విఘ్నేశ్వరుడు. ఇక అమ్మవారి కారుణ్యం గురించి చెప్పడానికి ఉంది. ఆవిడ అరుణిమ అంతా కారుణ్యమే. మరి విఘ్నేశ్వరుడు పార్వతీదేవి యొక్క కుమారుడు కనుక శ్రీ మహావిష్ణువుకి మేనల్లుడు అవుతాడు. మేనమామల ముద్దు మేలైన ముద్దు. ఓసారి ఎందుకో వైకుంఠానికి తీసుకెళ్లాడు. మేనల్లుడు కదూ, సంతోషంగా తీసుకెళ్లి అక్కడ సుదర్శన చక్రం పెట్టుకున్నాడు. ఇదేమిటో బాగుందని తీసి తొండంలో కింద పెట్టి మింగేశాడు. అయ్యబాబో, ఇది శత్రు సంహారకమైనటువంటి సుదర్శన చక్రం రా, దీన్ని మింగేశాడు పిల్లాడని ఎలా బయటికి తెప్పించాలో అర్థం కాక విష్ణువు మొట్టమొదట ఆ పిల్లాడి ముందు ఇలా చెవులు పట్టుకుని గుంజీలు తీశాడు. గుంజీలు తీస్తే మామయ్య అదేమిటి అంత విచిత్రంగా కిందకి మీదకి ఊగుతున్నామని పడి పకపకా నవ్వాడు. ఆ నవ్వడంలో పొలమారి లోపల ఉన్న సుదర్శన చక్రాన్ని పైకి కక్కాడు. పైకి కక్కడానికి విష్ణువుకి సాధనంగా ఆనాడు గుంజీలు తీశాడు కనుక ఎవరు గుంజీలు తీస్తారో వాళ్ళని చూసి సంతోషించి అనుగ్రహిస్తూ ఉంటాడు. ఇప్పటికీ మీరు పాండిచేరి వెడితే పాండిచేరి రోడ్డు అంతా కూడా గుంజీలు తీస్తూనే కనపడతారు మీకు. విఘ్నేశ్వరుడి యొక్క